మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి 15 రోజులైనా తూకం వేయకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోళ్లు ఆలస్యం అవుతుండటంతో ఎన్ని రోజులు పడిగాపులు కాయాలని మండిపడుతున్నారు. వీటన్నింటికీ తోడు కొత్త ప్యాడీ క్లీనింగ్ యంత్రాలు కూడా మొరాయించడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలు రైతును ఆందోళనలో పడేస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలో ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చి 15 రోజులు దాటినా తూకం వేయకపోవడంతో అక్కడే పడిగాపులు కాస్తున్నారు. వాతావరణంలో మార్పుల నేపథ్యంలో వర్షాలు పడి ధాన్యం తడిచిపోతుందేమోననే ఆందోళన రైతుల్లో కనిపిస్తోంది. నిబంధనల ప్రకారం ధాన్యం తేమ శాతం 17 ఉండాలి. కానీ 12 నుంచి 14 శాతానికి వచ్చినా కొనడం లేదంటూ రైతులు వాపోతున్నారు. జిల్లాలో ఏ కొనుగోలు కేంద్రానికి వెళ్లినా కుప్పలుగా పోసిన ధాన్యపు రాసులు, వాటికి కాపలా కాస్తున్న రైతులే కనిపిస్తున్నారు. వారం క్రితం ధాన్యం కొనుగోళ్లు మొదలైనప్పుడు ధాన్యం తప్పనిసరిగా తూర్పార పట్టాలని అధికారులు చెప్పారు. తూర్పార పట్టలేదన్న కారణంతో లారీ లోడుకు 15 బస్తాల నుంచి 20 బస్తాల ధాన్యానికి రైస్ మిల్లర్లు కోతలు పెట్టారు. దీంతో రైతులు ప్యాడీ క్లీనర్ యంత్రాల కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. మంచిర్యాల జిల్లాలో 321 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. వాటిలో ఓసారి 95, మరోసారి 49 కొనుగోలు కేంద్రాలకు ప్యాడీ క్లీనర్ యంత్రాలను సమకూర్చారు. కొనుగోలు కేంద్రాల కంటే ప్యాడీ క్లీనర్ యంత్రాలు తక్కువగా ఉండటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొత్త యంత్రాలు అయినప్పటికీ అవి చాలా వరకు పనిచేయడం లేదు. మోటార్ కాలిపోయిందని చాలా కేంద్రాల్లో యంత్రాలను పక్కన పెట్టేశారు. 3 ఎకరాల్లో పండిన ధాన్యాన్ని క్లీన్ చేసేందుకు 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. దీంతో రైతులు ప్యాడీ క్లీనింగ్ కోసం నిరీక్షించాల్సి వస్తుంది. రోజుల తరబడి తూర్పార పట్టడం కోసం వరుస క్రమంలో ఎదురు చూస్తున్నామని, ఈలోగా యంత్రాలు పనిచేయకపోవడంతో చివరకు క్లీనింగ్ అవసరం లేదని 40 కిలోల తూకం వేయాల్సిన బస్తాను 42 కిలోలు తూకం వేస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఈ కొనుగోలు కేంద్రాలు ఎక్కువ ఏర్పాటు చేసి త్వరగా కొనుగోలు కేంద్రాలు ఎక్కువ ఏర్పాటు చేసి ప్రజలకు మేలు చేస్తే తొందర వడ్లు తీసుకుంటే అందరికీ మేలు చేసిన వారు అవుతారని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. కొనుగోలుతే తూకం 42 ఉన్నదో దాన్ని 41కే చేయాలని, తరుగు అని ఈ బస్తాలకని 42 వేస్తున్నారో దాన్ని 41కే ఎప్పటిలాగానే తీసుకోవాలని మేము కోరుతున్నాం. ప్రభుత్వానికి విన్నవించుకుంటాం. రైతులకు ఎట్లాంటి సౌకర్యాలు కల్పించడం లేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎండలో. ఎందుకంటే వారికి టెంట్ లేదు, తాగడానికి నీరు లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు మండు టెండల్లో. వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఎక్కడ పోసిన కుప్పలు అక్కడనే ఉన్నాయి. అధికారులు వెంటనే స్పందించి తొందర కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తున్న రైతులు 2 రకాలుగా నష్టపోతున్నారు. ఎక్కువ తూకం వేస్తూ క్వింటాకు 10 కిలోలు తీసుకోవడం ఒకటైతే, తేమ శాతం తగ్గడం కూడా రైతులకు నష్టం చేకూరుస్తుంది. పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చి ఆరబోసిన 3 నుంచి 4 రోజుల్లో 17% తేమ వస్తుంది. కానీ 15-20 రోజులుగా కొనుగోలు చేయకపోవడంతో తేమ శాతం 11% నుంచి 12% పడిపోతుంది. కొన్ని చోట్ల తేమ శాతం 10 కూడా వస్తుంది. దీంతో ధాన్యం బరువు తగ్గుతుందని రైతులు వాపోతున్నారు. అన్ని రకాలుగా మిల్లర్లకు లాభం చేసేలా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్ప తాలు పేరుతో బస్తాకు కిలో ఎక్కువ తూకం వేస్తే పర్వాలేదు, కానీ బస్తాపై 2 కిలోలు తీసుకోవడం సరికాదని రైతులు అంటున్నారు. దాదాపు ఇప్పటికీ ఒక 5-6 వేల బస్తాలు కాంట చేసి ఇక్కడే ఉన్నాయి. లారీలు రావడం లేదు. మాకు ఇక్కడ నుంచి అడ్లు కొనుగోలు జరగడం లేదు. దయచేసి మా అడ్లు కొనుగోలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులను పట్టించుకోకపోవడంతో జిల్లా రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. వెంటనే ధాన్యం కొనుగోలు జరిగేలా చూడాలని రైతులు వేడుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి వసతులు లేకపోయినా భరిస్తున్న రైతులు తమ కష్టాన్ని దోచుకుంటే మాత్రం ఊరుకునేదే లేదని హెచ్చరిస్తున్నారు.